ఈరోజు టాపిక్ ఏంటంటే యోగా అండ్ ప్రాణాయామ. అసలు యోగా అంటే ఏంటి? అసలు ప్రాణాయామం అంటే ఏంటో తెలుసుకుందాం. మనిషి యోగా ఎందుకు చేయాలి? జనాలందరికీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం. యోగా యోగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంది. ఎందుకంటే ధ్యానానికి వచ్చామంటే మేము గత జన్మల్లో అన్నీ చేసేసి మేము మెడిటేషన్కి వచ్చామని చెప్తుంటాం. గత జన్మలు అన్నీ చేసి ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోయి డైరెక్ట్ ధ్యానానికి వచ్చాము, అష్టాంగాలన్నీ దాటేసామని చెప్తాం. యోగా అనేది శరీరానికి, ఆత్మకి కాదు. ఆత్మకి చేసేది ధ్యానం, యోగా శరీరానికి. కాబట్టి ఏం చేస్తాం మనము? ప్రతి జన్మలోనూ కూడా ఏం చేస్తాం? శరీరాన్ని మారుస్తాం. మారుస్తాం కదా. కాబట్టి కంపల్సరీ యోగా చేయాల్సి. మనం ఎలా అయితే ప్రతి జన్మకి మనం ఒక శరీరాన్ని మార్చుకొని మరలా మన స్పిరిచువాలిటీలో అప్గ్రేడ్ అవ్వడానికి అక్కడి నుంచి మన అంటే గత జన్మలో ఉన్నటువంటి జ్ఞానంతో మళ్ళా ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ దానికోసం ఏం చేయాలి? దాన్ని ప్రిపరేషన్ చేయడం కోసం చేసేది ఉంటుంది ఈ యోగా. అసలు ఎందుకు యోగా అంటే మనకి దేశ కాలమాన పరిస్థితులు అని ఉంటాయి మనకి. ఏంటివంటే అవి మనం ఏ దేశంలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి ఋతువులో ఉన్నాం, అది డేలో ఉన్నామా, నైట్లో ఉన్నామా, మన శరీరం అనేది దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంటుంది. ఎలా అవుతుందంటే మనకి చలికాలం వచ్చిందనుకోండి, బాడీ ఏమవుతుంది? బాడీ హీట్ అవుతుంది. ఇప్పుడే సమ్మర్ సీజన్ అనుకోండి, ఏమవుతుంది? బాడీ చల్లదనం కోరుకుంటుంది. బాగా ఎంత చలిగా అంటే అంత అంటే ప్రకృతికి ఆపోజిట్ గా మన శరీరం కోరుకుంటూ ఉంటుంది. ఉం? ఎందు ఎందుకు కోరుకుంటుందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ కావడానికి, అంటే ప్రకృతికి తగ్గట్టుగా బ్యాలెన్స్ కావడానికి దానికి ఆపోజిట్ గా కోరుకుంటుంది. అందుకే ఎండాకాలం అన్ని చల్లటి తీసుకుంటాం. అదే రేపు ఆగస్టు సెప్టెంబర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? చల్లటి అయిపోయేసేసి అన్ని వేడి కావాలి, వేడి వేడి కావాలి, వేడి వేడిగా ఉండాలని చేస్తాం. ఏమవుతుంది? ధర్మం మారిపోయింది. ఇదే బాడీ మరి ఇప్పుడు ఆ ఫ్యాన్లు, ఏసీలు, కుండల్లో వాటర్ లేకుంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతాం. రేపు తాగమని చెప్పండి, డిసెంబర్కి వచ్చే వరకు తాగలేదు. ఇదే బాడీ కదా. అంటే మన మన బాడీ ఏం చేస్తుంది? మన బాడీలోనే ప్రకృతి ఉంది, పక్కన ఎక్కడో లేదు. సో ఆ ప్రకృతిని మనం ఏం చేయాలి అంటే దానికి తగ్గట్టుగా నేచర్కి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకుని దాంట్లో ఆ నేచర్కి తగ్గట్టుగా మనం రెస్పాండ్ కావడం కోసం మనం మన శరీరాన్ని ఉంచడానికి కోసం ఉపయోగపడేదే యోగా. దానికే మనం ఏం చేస్తాం? ఒక డే తీసుకున్నాం అనుకోండి, రోజులు ఎన్ని? 24 గంటలు ఉంటాయి. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. దీంట్లో మన శరీరం అంటే 3 రకాలుగా రెస్పాండ్ అవుతుంది. ఎలా అంటే వాతము, కఫము, పిత్తము అని 3 ఉంటాయి. అంటే ఉదయం పూట తీసుకుంటే ఉదయం 6 నుంచి తీసుకుంటే 6 నుంచి 10 దాకా అంటే 4 అవర్స్. 4 అవర్స్ ఏముంటుందంటే కఫతత్వం ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేవంగానే ఏంటంటే కోల్డ్ ఉంటుంది. చాలామందికి తుమ్ముతారు. తర్వాత ఏనా అంతా ఏంది కఫం వస్తూ ఉంటుంది. ఆహ్, కొంచెం ఏమవుతుందంటే లేజీగా ఉంటాం. ఎందుకుంటాం లేజీగా అంటే కఫతత్వం ఉంటుంది 10 వరకు. 10 తర్వాత ఏముంటుందంటే వాతం ఉంటుంది. వాతం ఉంటుంది కాబట్టి ఇంకా పరిగెడుతూ ఉంటాం. ఎందుకంటే 10 నుంచి ఇంక అదే ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు టైం అయిపోయిందని చెప్పేసో, లేకుంటే యాక్టివ్‌గా ఫాస్ట్‌గా ఉంటాం. 10 నుంచి 2:00 దాకా. 2 నుంచి మళ్ళీ 6 దాకా ఏముంటుంది? పిత్తం ఉంటుంది. పిత్తం అంటే ఏం చేస్తాం? బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది. సాయంత్రం పూట హీట్ ఉంటుంది. ఈ హీట్‌గా ఉంటుంది కాబట్టి సాయంత్రం వచ్చేవరకు ఏం చేస్తాం మళ్ళీ అంటే ఏమైందంటే మజ్జిగ లేకుంటే ఇలాంటివి ఏవో ఒకటి తాగుతూ ఉంటాం సాయంత్రం పూట. హ్మ్. ఇలా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా 3 ఉంటాయి. కఫ, వాత, పిత్తం. అప్పుడేమైపోయింది? 12 గంటలయిపోయింది. సాయంత్రం కూడా అందుకే. మళ్ళీ సాయంత్రం 6-10 దాకా ఏమవుతుంది? కఫం ఉంటుంది. తర్వాత 10-2 ఏముంటుందంటే వ వాతం ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? ట 2-6 మళ్ళీ పిత్తం ఉంటుంది. అందుకే శరీరం అందుకే 2:00 బాగా చల్లబడిపోతుంది. దాంట్లో మనకేంది ఆహ్, ఎసే తెల్లవారుజాముకొచ్చేవరకు ఏమవుతుంది? ప్రపంచమంతా ప్రకృతి అంతా చల్లబడిపోతుంది. మన బాడీ హీట్ అయిపోతుంది. సో, అలా మన శరీరం ఏమవుతుందంటే వాత, కఫ, పిత్త దానికి తగ్గట్టుగా మనం మారిపోతుంది. అయితే ఇది శరీర ధర్మం. శరీరం బతకాలి అంటే ఏం కావాలంటే మన శరీరంలో కావాల్సిందేంటంటే హీట్ కావాలి.
మనం ఏది చేసినా సరే హీట్ అనేది చెప్తాం. దాన్ని అగ్నితత్వం అని చెప్తాం. కొంతమంది మన స్పిరిచువల్‌గా చెప్పాలంటే మణిపూర చక్రం యాక్టివేషన్ అని చెప్తాము. లేకుంటే ఆహ్, ఇదేంది మెటబాలిజం అని చెప్తాం. ఇట్లా రకరకాలని చెప్తాం. ఇయన్నీ ఉండాలంటే ఏం కావాలి శరీరంలో అంటే సప్త ధాతుస్ అనేది కరెక్ట్‌గా పనిచేస్తే, పనిచేయడానికి ఈ యొక్క అగ్ని ఇదే మెటబాలిజం ఇదే కావాలి. ఏంటి ఆ సప్తధాతువులు? రసము, రక్తము, మాంసము, మేధో, హస్తి, మజ్జ, శుక్రశ్రోణితములు. ఇవి 7. ఈ సప్తధాతువులు పనిచేస్తేనే అంటే రసము అంటే బ్లడ్ దగ్గర నుంచి మనలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా రసధాతువు. అవి పనిచేయాలంటే ఏం చేయాలి? ప్రాపర్‌గా ఏం చేయాలంటే అవి ఛానలైజ్ చేయడానికి కావాల్సింది ఏంటిదంటే యోగా. బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయాలంటే ఏం కావాలి? దాంట్లోకి ఏం కావాలి? ఆక్సిజన్ ఎళ్ళాలి. ఆక్సిజన్ కావాలంటే ఏం చేయాలి? బ్రత్ చేయాలి. బ్రీతింగ్ ఎక్కువ చేయాలి. దట్ ఈస్ ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది? బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. బ్లడ్ ప్యూరిఫై అయిపోతే ఏమవుతుంది? బాడీ అంతా ప్యూరిటీ ఉంటుంది. చూడండి ఎందుకంటే మనం డయాగ్నోసిస్ చేస్తే ప్రపంచంలో ఏ మెడికల్ దానికెళ్ళినా మీరెక్కడికెళ్ళినా డయాగ్నోసిస్ చేస్తే ఏం చేస్తారంటే బ్లడ్ టెస్టే చేస్తారు. మీకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నా బా లేకుంటే హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, స్టమక్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, లేకుంటే ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఫీవర్ ఉన్నా ఏం చేస్తాం? బ్లడ్ టెస్టే చేస్తాం. బ్లడ్ టెస్ట్‌లో ఓకే వచ్చిందంటే వాడికి డిసీజ్ ఉన్నట్టే. అంటే మీకు ఏ రోగమైనా సరే దేంట్లో కనపడుతుంది? ఓన్లీ బ్లడ్. బ్లడ్ ప్యూరిఫై ఉంటే మొత్తం బాడీ అంతా బ్లడ్‌లో కనపడలేదనుకో ఏం లేదంటారు. ఈవెన్ థైరాయిడ్ అయినా బ్లడ్ టెస్టే. డయాబెటిక్ అయినా బ్లడ్ టెస్టే. హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా బ్లడ్ టెస్ట్. అంటే బ్లడ్‌లో ఏదున్నా సరే, ఏదైనా సరే కనపడితేనే వాళ్ళేమంటారు డిసీజ్ అంటాం. సో, ఆ డిసీజ్ అంతా ఎప్పుడు బ్లడ్‌లో కనపడుతుందంటే మెటబాలిజం రసధాతువు. అంటే హార్మోన్స్ కానీ, మనం తిన్న ఫుడ్ కానీ, గ్లూకోజ్ కానీ ఇవన్నీ కూడా బాడీకి పట్టకుండా ఓన్లీ బ్లడ్‌లోనే ఉండిపోతే అప్పుడు రోగంగా మనం చెప్తాం. దాన్ని మనం ఏమంటామంటే డిసీజ్ అంటాం. అదేంటి? అది ఎక్స్‌ట్రా ఉంది కాస్త దేంట్లో ఎళ్ళిపోతుందంటే మనకేంది యూరిన్ ద్వారా ఎళ్ళిపోతుంది. అందుకని ఏం చేస్తామంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్‌లే చేస్తాం మనం మన శరీరానికి. అది చేస్తేనే మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి రోగం ఏంటి అనేది తెలుస్తుంది. సో, రసధాతువుని మనం కరెక్ట్‌గా ప్రాపర్‌గా మనం చేయగలిగితే ఏమవుతుంది? మన బాడీలో ఎలాంటి రోగం ఉండదు. బ్లడ్ ప్యూరిఫై ఉంటే ప్రపంచంలో ఇంకెలాంటి రోగాలు లేనట్టే. సో, ఇలా మనం ఏం చేస్తాం రసధాతువుని గాని ప్యూరిఫై కావాలంటే ఏం చేయాలంటే ప్రాణాయామమే చేయాలి. ప్రాణాయామం తప్ప ఇంకేమీ చేయడానికి లేదు. ఏం చేసినా కానీ ఏదైనా సరే ఇంక మెడిసిన్ వాడాలి తప్పితే ప్రాణాయామం ద్వారానే మన బాడీలో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు ప్యూరిఫై చేసుకోవచ్చు. ఇలా రసం ర రక్తం. రక్తం. తర్వాత మాంసం. మాంసం అంటే మజిల్. మజిల్ ఏం చేస్తుందంటే ప్రాపర్‌గా మనం డైజెషన్ సిస్టమ్ కరెక్ట్‌గా లేకపోతే, మెటబాలిజం కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందంటే, మన శరీరంలో ఉన్నటువంటి మాంసధాతువు కరెక్ట్‌గా అంటే ఎంత తిన్నా కానీ శరీరం ఏమవుతుంది అంటే శరీరం వాళ్ళెంత తిన్నా సన్నగానే ఉండిపోతారు. ఇది ప్రాపర్‌గా డైజెస్ట్ కావాలంటే ఏం కావాలి అంటే, శరీరానికి ఆసనాలు చేయాలి. ఆసనాలు కరెక్ట్‌గా చేయగలిగితే ఏమవుతుందంటే, మాంసధాతువు అనేది కరెక్ట్‌గా ఏమవుతుంది, ఎక్కడ ఎంత ఉండాలి, ఎంత మజిల్ ఉండాలి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మాంసధాతువు కరెక్ట్‌గా లేదో ఏమవుతుంది అంటే, మన శరీరంలో బ్యాక్ పెయిన్ రావడం, లేకుంటే నీ పెయిన్స్ రావడం, బోన్స్ ఇప్పుడు కూర్చొని లేస్తే సౌండ్స్ రావడం, ఇలాంటియన్నీ గూడా ఏమవుతుంది, మాంసధాతువు కరెక్ట్‌గా లేకపోతే బోన్ మీద ప్రెషర్ పడుతుంది. సో, దానివల్ల ఏమవుతుంది, బ్యాక్ పెయిను, నెక్ పెయిను, షోల్డర్ పెయిను, కూర్చుంటే పెయిన్, కొంచెం చేస్తే పెయిను, ఇయన్నీ మజిల్స్ లేకపోతే దానివల్ల మజిల్ కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతది, ఇయన్నీ పెయిన్స్ అన్నీ వస్తుంటాయి. తర్వాత మేధో అంటే మనకి ఫ్యాట్. ఫ్యాట్ కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందంటే శరీరంలో మనకి ఎండాకాలం అనుకోండి హీట్‌ని తట్టుకోలేరు. చలికాలం అనుకోండి చలిని తట్టుకోలేరు. కొంచెం 1లో ఫ్యాన్ పెట్టినా గాని చాలా మందికి విపరీతమైన చలొచ్చేస్తది. వీళ్ళందరూ కూడా ఫ్యాట్ అనేది అది మేధస్సు.
అంటే ఫ్యాట్ టిష్యూస్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి ఎన్ ప్రకృతిలో ఉన్నటువంటి హీట్‌ని కానీ, చల్లదనాన్ని కానీ బ్యాలెన్స్ చేయలేదు. సో, ఈ యొక్క బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలంటే ప్రాపర్‌గా ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలిక్కడ. ఇక్కడ మెడిటేషన్ కూడా కాదు ఏం చెప్తా అంటే ఆహ్, హ్మ్, ధారణ అని చెప్తా. అది చేస్తే ఏమవుతుందంటే బాడీకి కావాల్సినటువంటి సెక్యూరిటీ వచ్చేస్తుంది. అంటే మనకింకా చెప్పాలంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడే ప్రకృతిలో ఉన్న నేచర్‌కి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది. దానికి తగ్గట్టు ఏం చేయాలి? ఫుడ్ తీసుకోవాలి. ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే ఫుడ్‌లో ఉన్నటువంటి ఫ్యాట్ మళ్ళీ బాడీకి పడితే అప్పుడేమవుతుందంటే ఈ యొక్క ప్రకృతి నేచర్‌లో ఉన్నటువంటి ఈ చల్లదనానికి, వేడికి ఇలాంటి వాటినన్నిటిని కూడా కంట్రోల్ కావడానికి ఉంటుంది. తర్వాత శుక్రస్రోనితంలో ఇవి కావాలంటే ఏం చేయాలంటే ప్రాపర్‌గా మెడిటేషను, నిద్ర ఇవి శరీరానికి కావాలి. ఇవి కరెక్ట్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రాపర్‌గా నిద్రపోవాలి. నెక్స్ట్ ఏంది ప్రాపర్‌గా వాటర్ తీసుకోవాలి. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ వర్క్ కావాలంటే ఏం కావాలంటే రెగ్యులర్‌గా యోగా ప్లస్ ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి. అంటే మన శరీరంలో ఉన్న సప్త ధాతువులు యాక్టివ్‌గా ఉంటే ఏమవుతుంది? అవే మనం పంచభూతాలని జెప్తాము. అవే మనం ఏం జెప్తాం అంటే, మన శరీరంలో ఉన్నట్టు కుండలిని శక్తి యాక్టివేషన్ అని జెప్తాము. ఇవన్నీ కూడా దేని ద్వారా ఏర్పడ్డాయంటే, ఓన్లీ యోగాని ప్రాపర్‌గా చేయగలిగితే ఏమవుతుందంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ధాతువుని యాక్టివ్ చేస్తుంది. మరలా ప్రతి సెల్‌ని కూడా యాక్టివ్ చేస్తుంది. ఎక్సెస్‌గా ఉన్నటువంటి ఎలాంటివైనా సరే క్యాన్సర్ సెల్స్ కానీ, డెడ్ సెల్స్ కానీ వీటన్నిటిని కూడా బ్లడ్‌ని ప్యూరిఫై చేయడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. సో, ఏం చేయాలి యోగాలో అంటే రోజు సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు 12 ఆసనాలుంటాయి. 12 ఆసనాలు కాదు ఉండేది 7 ఆసనాలు. 7 ఆసనాలు 5 రిపీట్ అవుతుంటాయి. ఈ 7 ఆసనాల్లో 5 ఏం చేస్తుందంటే మన శరీరంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి సప్త ధాతుస్‌ని యాక్టివ్ చేస్తుంది. ఏం చేస్తుంది? అంటే ఆహ్, రసము, రక్తము, మాంసం, మేధో, హస్తి, శుక్రస్రోనితములు మొత్తం 7 కూడా 7 అనేది 7 చక్రాలకి మనకు గుర్తు. అంటే మూలాధారం నుంచి మూలాధారము, స్వాదిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. మనం కుండలిని పైకి యాక్టివ్ అవుతుంది గదా! అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధాతువు అనేది నీకు ఏ చక్రంలో ఏది ప్రాబ్లమ్ ఉందో, ఆ ధాతువు అనేది వీక్‌గా ఉంటుంది. అప్పుడేం చేయాలి? ఒక్కొక్క దాన్ని రెగ్యులర్‌గా ఏం చేయగలిగితే ఎన్ని యాక్టివ్ అవుతాయి. ఎవ్వరితో ఏం పని లేదు. మనకు వాళ్ళ ఈ చక్రాన్ని యాక్టివ్ చేయాలా, ఆ చక్రాన్ని యాక్టివ్ చేయాలా అవసరం లేదు. రెగ్యులర్‌గా సూర్య నమస్కారాలు మనం చేయగలిగితే ఏమవుతుంది 7 ఆసనాలు. 7 ఆసనాలు ఏమవుతుంది అంటే నమస్కారాసన, అర్ధచంద్రాసనం, పాదహస్తాసనం, అశ్వసంచాలనాసనం, పర్వతాసనం, సాష్టాంగ, భుజంగాసనం. ఈ 7 ఆసనాలు. మళ్ళీ అగైన్ ఇంకేంటి పర్వతాసనం, మళ్ళీ అశ్వసంచాలనాసనం ఈ 5 ఆసనాలనేవి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ రిపీట్ అయ్యేదేంటి అంటే పంచభూతాలను బ్యాలెన్స్ చేస్తాయి ఇక్కడ. మనలో ఉన్నటువంటి పంచవాయువుల్ని, పంచభూతాల్ని బ్యాలెన్స్ చేస్తాయి 5 ఆసనాలు. ఫస్ట్ 7 ఆసనాలు ఏం చేస్తుంది సప్త ధాతుస్ ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఈ సప్త ధాతుని ప్యూరిఫై చేస్తుంది. అంటే బ్లడ్‌ని ప్యూరిఫై అవుతుంది. తర్వాత మజిల్ ప్యూరిఫై అవుతుంది. మజిల్‌లో ఉన్న టాక్సిన్స్ కానీ ఏమైనా ఉంటే బోన్‌లో ఉన్న టాక్సిన్స్ ప్యూరిఫై అయిపోతాయి. తర్వాత అస్థి ధాతువులో ఉన్న టాక్సిన్స్ శుక్ర కూడా ప్యూరిఫై అయిపోతాయి. ఈ యొక్క ప్యూరిఫై కావడానికి మన యోగాలో చేయగలిగేది సూర్య నమస్కారాస్. అది కాకుండా ఏం చేయొచ్చు ఇంకా అంటే యోగాలో చాలా ఆసనాస్ ఉంటాయి. 84,00,000 ఆసనాలుంటాయి. 84,00,000 ఆసనాలు కూడా ఏంటివంటే మన ఎర్త్ మీద ఉన్నటువంటి 84,00,000 జీవరాశులు ప్రాణశక్తిని ఎలా అయితే ప్రాపర్‌గా ఒక యాంగిల్‌లో అంటే 100% ప్రాణశక్తిని తీసుకునేటువంటి పొజిషనే మనం ఏమంటామంటే ఆసనము అంటాం అంతే. ఆసనం అంటే ఏదో అని కాదు. ప్రాణశక్తి 100% ఒక ఆహ్, ఒక ఏనుగు కానీ, ఒక పిల్లి కానీ, ఒక కుక్క కానీ, లేకుంటే ఒక సింహం కానీ, ఇయన్నీ కూడా ప్రాణశక్తి అని ఉంటాయి. ఒక చెట్టు కానీ అన్నీ కూడా ప్రాణశక్తి. అవి ప్రాపర్‌గా తీసుకునే ఒక పొజిషన్ ఉంటుందో దట్ ఈస్ ఆసనం అంతే. దాన్నే మనం ఏంటి వ్యాఘ్రాసనం, పులి ఆసనం అంటే సింహం ఇది పులి ఏ ఆసనంలో అయితే ప్రాణశక్తిని తీసుకున్నా దట్ ఈస్ వ్యాఘ్రాసనం. సింహం ఏ ఆసనంలో అయితే ప్రాణశక్తిని తీసుకుంటుందో దట్ ఈస్ సింహాసనం. హ్మ్. అదే ఆహ్, పొ పిల్లి ఏ ఆసనంలో అయితే తీసుకుంటుందో దట్ ఈస్ క్యాట్ పోజ్.
సో ఇవన్నీ ఆసనాలన్నీ కూడా ఏంటంటే ప్రాణశక్తిని డైరెక్ట్గా మనకి పిరమిడ్లో మనం కోణం చెప్తాం కదా, ఎలా చెప్తాము 51 డిగ్రీస్ అనే కోణం అని చెప్తుంటాం కదా. ఈ 51 డిగ్రీస్ దగ్గర ఏమవుతుంది, అక్కడ ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం మనం పిరమిడ్ని ఏం చేస్తాం, పిరమిడ్ని పైకి ఇట్టే యాంగిల్లో మనం పెట్టేస్తాం. అలానే మనం ఒక డైరెక్షన్లో ఒక ఆర్గాన్కి మనకి ప్రాణశక్తి లివర్కి కావాలి. లివర్కి ఆ డైరెక్షన్ని, ఆ డిగ్రీస్, ఆ కోణాన్ని చేయడానికి ఏం చేస్తాం, మండూకాసనం అని చేస్తాం. మండూకాసనం చేస్తే డైరెక్ట్ ఆ కోణం ఎక్కడ దాకా వెళ్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ అంటే అది లివర్కి వెళ్తుంది. అదే హార్ట్ కావాలి, హార్ట్కి చేస్తాం. అదే మత్స్యాసనం అని చేస్తాం. అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, భుజంగాసనం చేస్తాం. అదే నీ పెయిన్స్కి అనుకోండి, తర్వాత జానుశిరాసనం అని చేస్తాం. ఈ ఆసనాలన్నీ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇప్పుడు ఈ యొక్క మనం 72,000 నాడీ సిస్టమ్ అని మనం చెప్తాం కదా, ఈ ఛానలైజ్లో ఉన్నటువంటి ఈ యొక్క 72,000 నాడుల్లో అక్కడికి ప్రాణశక్తిని తీసుకెళ్లేటువంటివి బ్లాక్ కావడం వల్ల అక్కడ డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, దానికి ప్రాపర్ డైరెక్షన్, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తాం మనము, ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటూ ప్రాణశక్తి ఫ్లో కావడానికి కావలసినటువంటి ఈ పొజిషన్ని మనం ఆసనం అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం పల్లెటూరులో తీసుకుంటే పొలానికి వాటర్ వెళ్తుంటాయి, కాలువల ద్వారా వాటర్ వెళ్తుంటాయి. వాటర్ వెళ్తున్న అడ్డొస్తే ఏం చేస్తాం మనము, దేనితో సెలకపార ఏదో ఒకటి తీసుకొని దాన్ని ఏం చేస్తాం, మట్టిని తీసేసి పక్కన పడేసేసి ఆ మనకి పర్టికులర్గా ఏ ఏరియా కావాలంటే వాటర్, మనం వరి ఒక దాంట్లో కావాలంటే ఒక మడిలో ఉంటే అక్కడికి వాటర్ పెడతాం. అది నిండిన తర్వాత ఇంకో దానికి పెడతాం. దీన్ని ఆపేస్తాం, ఇంకో దాన్ని తీసుకెళ్తాం. దీన్ని ఆపేస్తాం, ఇంకో దాన్ని అలా ఏం చేస్తాం, పొలం అంతా కూడా వాటర్ పెట్టేస్తాం. అలానే మన ప్రాణశక్తి ఏం చేస్తాం, ఆసనాల ద్వారా అంటే అక్కడికి మనకి ఈ ఏరియా, పర్టికులర్ ఏరియాకి నీకు కావాలా, మనకి నీ పెయిన్స్ ఉన్నాయా, నీ పెయిన్స్కి అక్కడ కావాల్సిన ప్రాణశక్తిని మనం దేని ద్వారా తీసుకెళ్తాం, ఆసనం ద్వారా అక్కడికి తీసుకెళ్తాం. మిగతా టోటల్కి ఉంటుంది ప్రాణశక్తి, ఆ డైరెక్షన్ మనం ఏం చేస్తాం, క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసి అక్కడికి తీసుకెళ్తాం. అదే డయాబెటిక్ అనుకోండి, ప్రాంక్రియాస్ కావాల్సిన ప్రాణశక్తిని తీసుకెళ్ళడానికి అటువంటి ఆసనం మనం చేస్తాం. అదే లివర్కి కావాల్సిన ఆసనాన్ని ఆ డైరెక్షన్లో కావాల్సిన అక్కడ ఏమైనా టాక్సిన్స్ కానీ బ్లాక్స్ కానీ ఏమన్నా సరే దాన్ని తీసుకెళ్ళడానికి అక్కడ అలాంటి ఆసనాన్ని కూర్చొని చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న ఒక కాలువలు లాంటివి ప్రాణశక్తి ఫ్లో అయ్యాయి. అలాంటివి 72,000 ఉన్నాయి. ఆ 72,000 ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకునేసి దానికి తగ్గట్టుగా మనం చేసేటువంటిది ఆసనం. ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కిడ్నీకి సంబంధించిన ఆసనాలు మనం చేస్తాం. బ్రెయిన్కి సంబంధించిన ఆసనాలు బ్రెయిన్కి చేస్తాం. థైరాయిడ్కి కావాల్సిన థైరాయిడ్. ఇలా ఏమవుతుంది, ప్రతి ఆసనం కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి నాడులని యాక్టివ్ చేస్తూ అక్కడికి కావాల్సిన ప్రాణశక్తిని మనం తీసుకెళ్తాం. మరి ఆసనం చేస్తే ప్రాణశక్తి వస్తుందా అని చాలామంది అడుగుతారు. మనం ఉన్నదే ప్రాణశక్తి అనే ఒక సముద్రంలో. నువ్వు ఏ డైరెక్షన్లో అయితే నువ్వు ప్రాణశక్తిని తీసుకోవడానికి ఒక డైరెక్షన్ మార్చావో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఆ డైరెక్షన్ మనం చేయడానికి కావాల్సింది అంటే మన శరీరం కావాలి. శరీరాన్ని ఆ డైరెక్షన్లోకి మనం మార్చగలిగితే ఏమవుతుంది, ఆ యాంగిల్ అనేది రిసీవ్ అవుతుంది. మనం తెలిసి చేసినా తెలిగి చేయకపోయినా మనం ఏం చేస్తున్నాం, మనం మనం ప్రాణశక్తి మనం తీసుకుంటూనే 24/7 తీసుకుంటూనే ఉంటుంది. ఆక్సిజన్ లేక మనిషి చనిపోడు ఎప్పుడు. ఆక్సిజన్ లేక కాదు, ప్రాణశక్తి ఫ్లో ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు మనిషి చనిపోతాడు. ఎందుకు, ఐసీయూలో ఉన్నా సరే ఆక్సిజన్ పెట్టే ఉంటాంగా, కానీ మనిషి చనిపోతాడు. కారణం ఏంటి, ఆక్సిజన్ లేకనా, సిలిండర్ నిండా ఆక్సిజన్ ఉంటుంది కానీ మనిషి చనిపోతాడు. మరి నార్మల్గా చనిపోయే వాళ్ళు చుట్టూ ఆక్సిజన్ లేకనా, చుట్టూ ఉన్న జనాలు చూస్తూనే ఉంటే చనిపోతారుగా మనుషులు. అంటే ఆ ఆక్సిజన్ లేక కాదు, మనిషి చనిపోయేది ఎప్పుడంటే ప్రాణశక్తి ఫ్లో ఎప్పుడైతే కట్ అయిపోయిందో మనిషి చచ్చిపోతాడు అంతే. సో ఆ ప్రాణశక్తి ఫ్లోని ఏం చేస్తామంటే మనం డైరెక్షన్స్, ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ మార్చడానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. అయితే ఈ ఆసనాలు ఎన్ని చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి అంటే ఈ యొక్క డైరెక్షన్ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఏ డిసీజ్ ఉందో, ఏ యొక్క లివర్ని యాక్టివ్ చేయాలా, తర్వాత బ్లడ్ని ప్యూరిఫై చేయాలా, బోన్స్ని యాక్టివ్ చేయాలా, ఇలా దేన్ని యాక్టివ్ చేయాలి, ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే మనం పుట్టిందే కార్మిక్ ప్యాటర్న్, కర్మ కోసం. కర్మ ఎక్కడుంటుంది, మన శరీరంలో. శరీరం తర్వాత ఆత్మ కర్మను అనుభవించదు. మళ్ళీ శరీరమే కావాలి కర్మ కావాలంటే. శరీరం లేకుండా ఏం లేదు. ఆత్మతో కర్మను అనుభవిస్తామా, ఆత్మతో ఆత్మతో ఏమన్నా ఇంకొకరిని ఏదైనా హింసించగలమా,
ఆత్మతో ఏదైనా సరే ఏదన్నా చేయగలమా? ఆత్మతో ఏమన్నా వాటర్ తాగగలమా? ఆత్మతో ఫుడ్ తినగలమా? ఆత్మతో నడవగలమా? ఏమీ చేయలేం. అంటే వితౌట్ శరీరం మనం ఏమీ చేయలేం. కాబట్టి ఎందుకు శరీరానికే కర్మ ఉంటుంది. ఆత్మకు కాదు. ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క కార్మిక్ ప్యాటర్న్ శరీరం ద్వారా మనకి అనుభవించబడుతుంది. ఏది కావాలన్నా సరే. హ్యాపీగా ఒక ఇష్టమైన ఫుడ్ తినాలన్నా శరీరమే కావాలి. లేకుంటే మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలన్నా శరీరమే కావాలి. శరీరం లేకుండా ఏమీ చేయలేం. అందుకు శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? మన కర్మని ప్రాపర్‌గా మనం చేయాలి అంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోకుండా మిగతాయన్నీ మనం చేస్తాము అంటే కష్టం. ఉపయోగం లేదు. అందుకే ఎప్పుడు మన శరీరాన్ని మనం కాపాడుకుంటే దట్ ఈజ్ ఆత్మజ్ఞానం. ఎందుకు? మన కర్మ ప్యాటర్న్ మనం మనం అది ఫుల్‌ఫిల్ చేయాలి కదా! ఎర్త్ మీదకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన పని మనం వర్క్ చేయాలి అంటే ఏం కావాలి? శరీరమే కావాలి. శరీరం వదిలేసినోళ్ళు ఎవరన్నా వర్క్ చేస్తున్నారా? చేస్తున్నారేమో మనకు తెలీదు. మనం చూడలేము అది. మనం గమనించలేం. మనకు తెలీదు. మన చుట్టూ ఎన్ని ఆత్మలున్నాయో మనకు తెలీదు. తెలిస్తే చచ్చిపోతాం మనం. ఎందుకు తెలుసా? మన చుట్టూ కనీసం ఒక రూమ్ ఉందంటే ఇప్పుడు క్లాస్ వినేవాళ్ళు ఎంతమంది ఒక 20 మెంబర్స్ ఉన్నారంటే ఒక చుట్టూ అది ఇనే ఆత్మలు ఒక 2,00,000 పైనుంటాయి. తెలుసా? కానీ వాటికొచ్చే డౌట్‌లు ఎవరు తీర్చలేరు. వాళ్ళనుకుంటూ ఫీల్ అవుతుంటారు. ఆత్మలన్నీ ఫీల్ అవుతుంటాయి తెలుసా? ఏమని ఫీల్ అవుతుంటాయంటే, అయ్యో! నేను మాట్లాడలేకపోతున్నాను. వీళ్ళు శరీరాన్ని ఇంకా కాపాడుకోలేకపోతున్నారు. వీళ్ళకెప్పుడు జ్ఞానం వస్తుందని అయి అనుకుంటాయి తెలుసా? ఎందుకు? మనం ఉన్న శరీరాన్ని మనం కాపాడుకోం. ఏం చేస్తాం? దీన్ని దీన్ని చెత్త కుండీ కంటే దారుణంగా తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తాం? ఉదయాన్నే మొదలేస్తాం. ఉదయం నుంచి ఏమేస్తాం? కాఫీ తాగుతాం, టీలు తాగుతాం, చక్కెరలన్నీ లోపలేసేస్తాం. లేకుంటే ఆయిల్ ఫుడ్ ఏసేస్తాం. మన ఇష్టం వచ్చినట్టు. ఇంగా బిర్యానీలేసేస్తాం. మధ్యాహ్నానికి వచ్చేవరకు రకరకాలు చేసేస్తాం. మళ్ళీ ఇప్పుడు సాటర్‌డే, సండేలా మళ్ళీ స్నాక్స్‌లొస్తాయి. ఇంట్లో పిల్లలుంటే స్నాక్స్, సండే అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో రకరకాల స్నాక్స్‌లు మళ్ళీ మా జ్యూస్‌లు, మాజాలు, కూల్ డ్రింక్‌లు అన్నీ వచ్చేస్తాయి. సాయంత్రానికి మళ్ళీ ఫుడ్డొచ్చేస్తది. కానీ ఈ శరీరానికి ఇంత అవసరమా? అవసరం లేదు. కానీ మనమేం జేస్తాం? టైం అయిందని తింటాం. టైం అయిందని తింటాం తప్పితే ఆకలైందని తినేవాళ్ళు ఎవరు 90% ఎవరు 90 కాదు 99.99% ఎవరు లేరు. టయానికి తినాలి అంతే. శరీరము ఒక్కోటి ప్రకృతి ఎలా అయితే చెప్తుందో ఇది ఎండాకాలము, ఇది వానాకాలము, ఇది చలికాలమని ఆ శరీరం కూడా చెప్తుంది. నీకు ఆకలవుతుంది తినాలని. మనమేం చేస్తాం ఆకలి కాకముందే ముందే టక 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 ఏదేదో డస్ట్‌బిన్‌లో ఏసినట్టు ఏసేస్తాం మొత్తం. హ్మ్. మన మన శరీరంలో ఎంత వేస్ట్ ఉంటుందంటే బాగా రోజు కూడా ప్రాపర్‌గా డైట్ చేస్తూ ప్రాపర్‌గా యోగా చేస్తున్నోళ్ళకి కూడా 5 కేజెస్ అనేది మన శరీరంలో మలం ఉంటుంది. అంత వేస్ట్ మన శరీరంలో మనం క్యారీ చేస్తుంటాం. ఏం చేయాలి మనం? ప్యూరిఫై చేయాలి. ఎంత ప్యూరిఫై చేయాలంటే రోజు ఏం చేయాలి? యోగా చేయాల్సిందే. ప్రతి ధాతువులో కూడా ఉన్నటువంటి మలాన్ని మొత్తం కూడా క్లియర్ చేయాలి. ప్రతిరోజు శరీరానికి చెమట పట్టాలి. ఎంతమంది చెమట పడతారంటే ఎండాకాలం రోజు పడుతుందని అంటారు. చలికాలం అస్సలు పట్టదు. కానీ ఏం చేయాలి? శరీరానికి రోజు చెమట పట్టాలి. సాల్ట్ ఎంత తీసుకోవాలి మనిషి శరీరానికి? 5 గ్రామ్సే శరీరానికి కావాలి. 5 గ్రామ్స్ అంటే ఎంత? 2 ఫింగర్స్‌తో అలా పట్టుకుంటూ వచ్చేంత సాల్టే మనిషి డేకంతాకి సరిపోతుంది. మనం ఎంత తీసుకుంటాం? ఉదయం తీసుకుంటాం, మధ్యాహ్నం తీసుకుంటాం, రాత్రి తీసుకుంటాం. మళ్ళీ ఏంటి మజ్జిగన్నమో, పెరుగన్నమో అంటే మళ్ళీ దాంట్లోకేసేసుకుంటాం. మళ్ళీ దాంట్లో చట్నీయో, ఊరగాయలేసేసుకుంటాం. ఎంత సాల్ట్ తీసుకుంటాం? కనీసం రోజుకి 30-40 గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటాం. శరీరం తట్టుకుంటుందా? తట్టుకోలేదు. సో, మన హ్యాబిట్స్ మార్చుకుంటే ఏమవుతుంది? శరీరంలో మన చేసే మెడిటేషన్ కూడా బాగా పనిచేస్తుంది. మెడి హ్మ్, శరీరం పని చేయాలంటే ప్రాపర్‌గా అంటే మెడిటేషన్ ఉండాలి. ఎందుకుండాలి అంటే, ఈ శరీరంలో మనం ఏం చేస్తున్నాం అంటే ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నాం. అయ్యో! నాకు ధ్యానం చేస్తుంటే నాకు కుదరటం లేదు. ధ్యానం చేస్తే నాకు ఇన్ని టాక్సిన్స్ లోపల పెట్టుకొని నీకెంత ధ్యానం చేస్తే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా! ఎందుకు అంటే మనం ప్రాపర్‌గా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని, మనం ప్రాపర్‌గా ఏంది 2 పూటలు చాలు. మనిషి 2 పూటలు చాలు.
తింటాం. సో, అలా తక్కువ తక్కువ ఫుడ్ తింటే ఏమవుతుందంటే ఎక్కువ ప్రాణశక్తి తీసుకుంటాం. మనం గూడా ఎర్త్ మీదనే ఉన్నాం కదా! మనం చేయగల అద్భుతమైన సహాయం ఏందో తెలుసా? మనం ఫుడ్ తక్కువ తింటే విశ్వానికి చాలా మేలు చేసినట్టు. ఎందుకంటే ఇదే ఫుడ్డు ఇంకొకరికి వచ్చేస్తుంది. అందుకే మనం ఫుడ్‌ని పాడేయకూడదంట. ఏమవుతుంది మనం 2 పూటలే తిన్నామనుకో, మనం 10 కేజీలు నెలకి తినే రైస్‌ని కాస్త మనం ఎంత 6 కేజీలో, 5 కేజీలో తింటే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు. మిగతా వాళ్ళకి రైస్ అందుతది. ఫుడ్ అందుతుంది. సో, మన ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకుంటే నేచర్‌లో చాలా మందికి ఫుడ్ అండి. మన ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకుంటే, మన శరీరానికి ఆరోగ్యం బావుంటుంది. సో, మనం ఏం చేయాలి అంటే, తినేది ప్రాపర్‌గా ఆకలైనప్పుడు తినడం నేర్చుకుంటే చాలంతే. అదొక్కటి చేస్తే ఏమవుతుంది, ప్రపంచంలో చాలా మందికి ఫుడ్ అందుతుంది. ఎందుకంటే 3 పూటలు తినాల్సిన అవసరమే లేదు మనం. మీరు మీ శరీరానికి ప్లస్ ప్రపంచానికి మీరేదైనా సహాయం చేయాలి అంటే, మీరు 2 పూటలు తినడం మొదలెట్టండి చాలు. ఏమవుతుంది, ఒక పూట తినే ఫుడ్ వేరే వాళ్ళకి అందుతుంది. మీరు తినేస్తున్నారు నేచర్‌లో. ఏమవుతుంది మిగతా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అందట్లేదు. ఎందుకు మీరున్నారు కొనుక్కొచ్చుకున్నారు, తినేసారు అయిపోయింది. 10 రోజులు 10 రోజులు తినేది 5 రోజుల్లో తినేసాం. అదే 2 పూటలు తింటే 5 రోజుల్లో తినేది 10 రోజుల్లో తింటారు. 10 రోజుల్లో తింటే 5 రోజులు ఎక్సెస్ వచ్చింది. ఎక్సెస్ ఫుడ్ మార్కెట్‌లో ఉంటుంది. మార్కెట్‌లో ఉంటే ఏమవుతుంది రిమైనింగ్ వాళ్ళకి అవైలబుల్‌గా ఉంటుంది. వాళ్ళు తినొచ్చు. సో, ఏమంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే ఫుడ్ ఒకటి. ఈ ప్రాపర్‌గా ధ్యానం చేయాలి అంటే ఏం కావాలి అంటే, ఈ సప్తధాతువులు ప్రాపర్‌గా యాక్టివ్‌గా ఉండాలి. ఈ సప్తధాతువులు యాక్టివ్‌గా అంటే నాకు లోపల ఆహ్, రక్తంలో ప్రాబ్లమ్ ఉంది. ఈ స్కిన్ ప్రాబ్లమో లేకుంటే ఏదన్నా సరే మైగ్రేన్ అలాంటిది. మైగ్రేన్‌గా స్కిన్ ప్రాబ్లమ్ ఇచ్చింగ్ ఉంటే మెడిటేషన్ చేయగలమా? చేయలేం. లేకుంటే బ్యాక్ పెయిన్ ఉంటే మెడిటేషన్ కూర్చొని చేయగలమా? చేస్తాం. ఆ బ్యాక్ పెయిన్ పోవడానికే చేస్తాం మెడిటేషన్. అంతే. ఏమంటాం లాస్ట్‌కి నాకు ధ్యానం చేస్తే బ్యాక్ పెయిన్ పోయింది. నీ ఎనర్జీ అంతా ఈ యొక్క సప్తధాతువుల దగ్గరలో ఉన్న టాక్సిన్స్ తీసుకోవడానికే సరిపోయాయి. ఇంక నువ్వెప్పుడు నీ కుండలిని యాక్టివేషన్ అవుతుంది. నీకెప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతది? కలగదు. ఎంతసేపటికి మనం తీసుకున్న టాక్సిన్స్ క్లియర్ చేయడానికే మన జీవితం మొత్తం ఇది ధ్యానం చేయడానికి సరిపోతే ఇంకెప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతది? చాలామంది అయ్యో! సార్ నా జుట్టు ఊడిపోతుంది సార్. నేను ధ్యానం చేస్తే జుట్టొచ్చింది. అంటే నువ్వు చేసిన శక్తంతా జుట్టుకే వెళ్ళిపోయింది. అయిపోయింది. ధ్యానం చేయడం తప్పు కాదు. ఇలా చేసే ప్రాసెస్ తప్పు కాదు. మీరు చేసేది ఎక్కడ ఏమవుతుంది, ఎక్కడ లీక్ అవుతుందో దాన్ని చూసుకోండి. ఈ సప్తధాతువులు మీరు లీక్ అయిపోతే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎక్కువ ఎక్సెస్ సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మీకు అన్ని జాయింట్స్ నీ జాయింట్, బ్యాక్ జాయింట్స్, లోయర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, అప్పర్ బ్యాక్ తర్వాత నెక్, షోల్డర్స్ మొత్తం ఈ జాయింట్స్‌లో అంతా కూడా సాల్ట్ నిండిపోతుంది. మీరు ధ్యానం చేస్తే ఏమవుతుంది? దాన్ని క్లియర్ చేయడానికే సరిపోయింది. సార్ నేను ధ్యానం చేస్తే నీ పెయిన్స్ తగ్గిపోయాయి. దాన్ని క్లియర్ చేయడానికే సరిపోయింది. మీరు ఆత్మ దాకా ధ్యానం ఎప్పుడు చేస్తారు? చేయరు కదా! సార్ నేను 4 గంటలు చేస్తున్నా, 5 గంటలు చేస్తున్నా, 6 గంటలు చేస్తున్నా ధ్యానం. ఏం చేస్తున్నారు? మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చకపోతే ఎంతసేపటికి మీ ఫుడ్ లోపల ఉన్నటువంటి వేస్ట్‌నంతా తీసేయడానికే మీ యొక్క ప్రాణశక్తి అంతా ఎళ్ళిపోయా. ఇంకెప్పుడు ఉపయోగం ఏంటి? మనం ఏం మార్చాలప్పుడు? అంటే ఫుడ్‌ని మార్చాలి. వేస్ట్ లోపలికెళ్ళకూడదు. మనకు అవసరం లేని ఫుడ్ చాలా ఎళ్తుంది లోపలికి. దాన్ని మారిస్తే ఏమవుతుందంటే ధ్యానం ప్రాపర్‌గా అందరూ 41 డేస్‌లోనే సమాధిలోకెళ్ళొచ్చు. ఎంతమంది 41 డేస్ కంటే ఎక్కువ చేసేవాళ్ళు ఇక్కడ ఎంతమందున్నారు? అందరూ చేస్తున్నారు. 90 కాదు 100% 41 డేస్ కంటే ముందు నుంచి చేసేవాళ్ళు చాలా మందున్నారు. కానీ ఎందుకెళ్ళటం లేదు మీరందరూ? అంటే మీరందరూ కూడా ప్రాపర్‌గా ఫుడ్ హ్యాబిట్స్ మార్చట్లేదు. ప్రాపర్‌గా ఈ సప్తధాతువుల్లో ఉన్నటువంటి టాక్సిన్స్‌కి మీ ఎంతసేపటికి మీరు చేసిన ధ్యానమంతా ఇవి లాగేసుకుంటున్నాయి. వాయువు ప్యూరిఫై కావడానికే సరిపోయింది. ఇంక మీరు ఆత్మ దాకా ఎప్పుడెళ్లారు? ఎందుకెళ్ళటం లేదు? ఎందుకు మాస్టర్‌లు అందరు పెద్ద పెద్ద మాస్టర్‌లు ఎందుకు మన గొప్ప మాస్టర్‌ని పత్రిజీ అని చెప్తాం కదా! పత్రిజీ స్థాయికి మనం ఎందుకెళ్ళటం లేదు? కారణం ఏంటి? ఎందుకెళ్ళటం లేదంటే, మన బాడీలో మనం చేసే ఫుడ్ హ్యాబిట్స్ అంతే. ఫుడ్‌ని మార్చాలి. మనం ఎక్సెస్ సాల్ట్ తీసుకుంటే నీ పెయిన్స్, ఇన్ని పెయిన్స్ వస్తున్నాయి. ఇక వాటర్ తాగము.
ధ్యానంలో కూర్చొని ఉంటాము. ఏసీలో కూర్చొని ఉంటాం. ప్రాపర్‌గా 3 లీటర్స్ వాటర్ తాగితే ఏమవుతుంది? కావాల్సిన హార్మోన్స్ అదే రసము, రక్త ర రసము రసరక్త అంటే రక్తంలో ఏ హార్మోన్స్ రిలీజ్ అయినా అయన్నీ ప్యూరిఫై అయిపోతాయి. మరెందుకు తాగం మనం? తాగకపోవడం వల్ల ఏమవుతుంది? మనం చేసే ఏం చేసినా ఏమవుతుందంటే నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే ప్రాపర్‌గా వాటర్ తాగట్లేదు. నేను ధ్యానం చేశానండి బాడీ పెయిన్స్ తగ్గిపోయి ఏమైపోయింది? ధ్యానం చేస్తే నువ్వున్న ప్రాణశక్తి అంతా అవి సప్తధాతువులుగా, పంచభూతాలుగా మారేసి నీకు వాటర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది అయిపోయింది. ధ్యానం చేస్తే నాకు తగ్గింది. ధ్యానం చేస్తే మీకెప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతది? ఎంతసేపుడు మన శరీరాన్ని బాడీని ప్యూరిఫై చేసుకోవడానికే మన ధ్యానం అంతా సరిపోదు. అందువల్లే అందరికీ ఆత్మజ్ఞానం కలగట్ల. ఎందుకు కోపమొస్తుంది? కారణం ఏందంటే, ధ్యానం జేసే వాళ్ళకి చాలామంది కోపాలున్నాయి, ఏడుపులున్నాయి. పక్కనోళ్ళు క్లాస్ బాగా చెప్తున్నారని ఏడ్చే వాళ్ళు గూడా ఉన్నారు తెలుసా? మనోళ్ళు ఉన్నారు. అయ్యో! వాళ్ళు చెప్తున్నారు. ఈసారి ఆళ్ళు రాకుండా ఉంటే బాగుండనే వాళ్ళు చాలామందున్నారు. ఇంకొకరొచ్చి ఎవరన్నా మెడిటేషన్ జెప్తే, వాళ్ళు బాగా చెప్తున్నారు. వాళ్ళకి ఈరోజు ఏదో ఒకటి ప్రాబ్లమొచ్చి వాళ్ళు చెప్పకుండా ఉంటే బాగుండనే తిట్టుకునే వాళ్ళు చాలామందున్నారు మన దాంట్లో. ఇయన్నీ లోపల మనసులో ఉన్నటువంటి అరిషడ్ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అయన్నీ ఎలా వస్తున్నాయి? ప్రాపర్‌గా శరీరాన్ని మనం ఉంచుకోకపోవడం వల్లే. వీటికే సరిపోతుంది. మీరు కోపం ఉన్నా కోపానికి మీరు ఎనర్జీ ఇస్తున్నారు. లేకుంటే బాధుందా బాధకి ఎనర్జీ ఇస్తున్నారు. లేకుంటే కళ్ళు మూసుకొని కూర్చొనుంటారు. పక్కనోళ్ళు అది గావాలి, పక్కనోళ్ళు ఇది గావాలి, నా కొడుక్కి సీట్ రావాలి, లేకుంటే ఈరోజు ఈరోజు అది చేయాలి, ఇది చేయాలి, లేకుంటే షాపింగ్‌కెళ్ళాలి. వాళ్ళు అది కొన్నారు, మేము ఇది కొనాలి. ధ్యానం ఏం చేస్తాంటే వీటన్నిటికి ఎనర్జీని పంచడానికి కూర్చుంటాం. మీకు థాట్ వస్తుందంటే ధ్యానంలో ఇవన్నీ మీది కాకుండా వస్తుంది అంటే వాటన్నిటికి ఎనర్జీనిస్తున్నారు. మీరు మెడిటేషన్‌లో కూర్చొని ఒక దాని గురించి రెండోసారి ఆలోచిస్తున్నానంటే దానికి ఏంటంటే ఇప్పుడు చెట్టుకి నీళ్లు పోస్తే ఏమవుతుంది? చెట్టు పెరుగుతుందా? చచ్చిపోతదా? మీ ఆలోచనలకి మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రాణశక్తిని దానికి ఇచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏం చేశారు? సప్తధాతులు మీ ఫుడ్ అంతా ప్యూరిఫై చేసుకోవడానికే సరిపోయింది మీ జీవితం అంతా. అక్కడ ఏమైపోయింది? మీ ఎనర్జీ అంతా కూడా ఏమైపోయిందంటే ధ్యానం చేశాను నేను ఆరోగ్యంగా ఉన్నాను. అసలు ఆరోగ్యంగా లేకపోవడానికి కారణం ఏంటనేది తెలుసుకోవట్లా. రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవట్లా. ఇది తెలుసుకోకుండా మిగతా అన్నీ చేస్తుంది. సరే దాన్ని ఎలా ప్యూరిఫై చేసుకోవాలంటే మనం ఎలాంటి యోగా కానీ, అలాంటి ఆసనాలు కానీ మనం చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ఎక్కడ కూడా అన్ని కర్మలు అలా ఉండిపోయాయి. సో, ఆసనాలు ఏం చేయాలి? కర్మల్ని తీసేస్తాయి. రెగ్యులర్‌గా చేయగలిగితే. నెక్స్ట్ ఏంటి? ప్రాణాయామం ఏం చేస్తుంది? ఈ సప్త ధాతువుల్లో ఉన్నటువంటి అన్నిటి యొక్క ధాతుస్‌లో ఉన్నటువంటి కార్మిక్ ప్యాటర్న్ డీఎన్ఏ లెవెల్‌లో ఉన్నటువంటి అంటే లివర్‌లో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్, నీ పెయిన్‌కి కావాల్సిన స్టెమ్ సెల్స్, హార్ట్‌కి కావాల్సిన స్టెమ్ సెల్స్, దాంట్లో ఉన్నటువంటి డీఎన్ఏ ప్యాటర్న్ అన్నీ కూడా క్లియర్ చేసేది ఒక ప్రాణాయామం. అందుకే మన దాంట్లో డీఎన్ఏ వర్క్‌షాప్‌లు కూడా జరుగుతాయి. ఓన్లీ బ్రీతింగ్ మీద. ఆసనాల మీద జరగవు. ఫుడ్ మీద జరగదు. సో, ఏమవుతుంది? ఈ లెవెల్‌లో చేయాలంటే ఆసన ప్లస్ ప్రాణాయామం. ఏం చేస్తుంది మన శరీరంలో? మన శరీరంలో ఉన్నటువంటి డీఎన్ఏ లెవెల్‌లో ఉన్నటువంటి కార్మిక్ ప్యాటర్న్ కూడా క్లియర్ చేస్తుంది. దాని తర్వాతేంటి, మన మనసులో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు. కోపమొస్తుంది, బాధొస్తుంది, తర్వాతేంటి పక్కనోళ్ళ మీద ఈర్ష్యొస్తుంది. ఇందాక చెప్పా గదా! క్లాసులు చెప్తే ప్రాబ్లమొస్తుంది. పక్కనోడు మెడిటేషన్ చేస్తే ప్రాబ్లమొస్తుంది. వాడు 2 గంటలు చేశాడంటే నేను 3 గంటలు చేయాలి. పోటీతత్వం ఉందంటే వాళ్ళలో ఇయన్నీ ఉన్నట్టే. పక్కన వాళ్ళతో మీరు పోల్చుకున్న అన్ని రోజులు మీ యొక్క ప్రాణశక్తి వేస్ట్ అవుతుంది. నువ్వు 10 నిమిషాలే చెయ్యి ధ్యానం. ఉపయోగం ఏంది? క్వాలిటీగా 10 నిమిషాలే చెయి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయి. అలారం పెట్టుకో. ఒక 10 నిమిషాలు చెయి. అంతేగాని పక్కన ఏంటి ఆ ఊర్లో రోజుకి 3 గంటలు ధ్యానం చేస్తుంటే, మన ఊర్లో 4 గంటలు ధ్యానం చేయాలనే వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. వాళ్ళకంటే మేమెక్కువ చేయాలి. విజయవాడలో 3 గంటలు చేస్తున్నారంటే, హైదరాబాద్‌లో 4 గంటలు చేయాలి. హైదరాబాదోళ్ళు చేస్తున్నారంటే, బెంగుళూరోళ్ళు 5 గంటలు మేము చేయాలి ధ్యానం. ఎందుకంటే తొందరగా శక్తొచ్చేసాలి. ఏం చేస్తాం శక్తిని? ఏమి చేయలేం. ఉపయోగం ఏంటి? మీ లోపల ఏందంటే కోపం ఉంటే కోపం పెరిగిపోతది. కోపానికి శక్తిస్తున్నారు అంతే.
పక్కనోళ్ళు చేస్తున్నారన్న ఈర్ష్య ఉంది కదా, ఈర్ష్యకు శక్తి ఇస్తున్నారు. ఇంకా ఏమవుతుంది, ఇంకా కసి పెరుగుతుంది తప్పితే ఉపయోగం లేదు. మీకు అదే ఏది ఉంటే దానికి మీరు శక్తిని ఇచ్చేస్తున్నారు. మీలో ఉన్నాయి ఆల్రెడీ. ప్రాణశక్తి ఏం చేస్తుంది? దేనికి దేనికి నీళ్ళు అదే అదేగా, మొక్కకి ఏ మొక్కకి నీళ్ళు పోస్తే ఆ మొక్క పెరుగుతుంది, అంతే కదా. పిచ్చి మొక్కలకి నీళ్ళు పోస్తే పిచ్చి మొక్కలని పోతాయి. విష మొక్కలు పోతే విషాన్ని పెంచుతున్నారు. అదే తులసి మొక్క పోస్తే తులసి చెట్టు పెరుగుతుంది. ముందు ఆ తులసి చెట్టు నాటితే కదా మనము. మనం ఏం చేస్తున్నాము ఈ ఫుడ్ ద్వారా తర్వాత మన ఆలోచనల ద్వారా, మన యొక్క కర్మల ద్వారా ఏం చేస్తున్నాం, మనం చేసేటువంటి మనసు ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఈ అరిషడ్ వర్గాలు శరీరంలో ఉన్న సప్త ధాతుస్లో ఈ టాక్సిన్స్ని మనం ఉంచుకుంటున్నాం. దీంతో మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఏమవుతుంది, ఈ టాక్సిన్స్ని నువ్వు పెంచుకుంటున్నావు, వాటికే శక్తిని ఇస్తున్నావు. ఏం చేస్తున్నా అంటే తులసి చెట్లన్నీ చంపేస్తున్నా, పిచ్చి మొక్కలన్నీ కూడా మనం వెళ్ళి లోపల ఉన్నటువంటి ఈ కామమో, క్రోధమో, లోభమో, పక్కన వాళ్ళ మీద ఏడుపులో ఎన్నిటికీ వీటికి ఎనర్జీని ఇస్తున్నాం. కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం, అది చేస్తున్నా, అయ్యో వాళ్ళు చేశారన్న కసితో మనం చేస్తున్నాం తప్పితే మనం ధ్యానం చేయాలని చేయట్లేదు. పక్కన వాళ్ళు ధ్యానం చేస్తున్నారని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి శక్తి వచ్చేస్తుంది, మనకు రావట్లేదు. వస్తే ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు తెలుసుకుంటే మిగతా అన్నీ పోతాయి. పక్కన వాళ్ళు చేస్తున్నారన్న ఆలోచన నుండి ధ్యానం చేస్తే ఉపయోగం లేదు, ఏం లేదు. ఆ శక్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది, నీకు కాదు. పక్కన వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని మనం కానీ అనుకున్నాం అనుకో, ఈ మన శక్తి అంతా ఏమవుతుంది, థాట్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఏ ఆలోచన పెడితే ఆ ఆలోచన శక్తి వెళ్ళిపోతుంది. ఆ థాట్ ఏం చేస్తుంది, ఎదుటి వాళ్ళని ఏం చేస్తుంది, వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. నువ్వు చేసే ధ్యానం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది తప్పితే నీకు ఉపయోగం లేదు. సో పట్టణాల గురించి ఏ దాని గురించి అయినా సరే మీరు ఆలోచిస్తూ అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ధ్యానం చేస్తే ఆ థాట్కి వెళ్ళిపోతుంది ఆ శక్తి. ఆ థాట్కి వెళ్తే విశ్వంలో ఏం చేస్తుందంటే అది దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. పక్కన వాళ్ళు ధ్యానం చేస్తున్నారని నువ్వు ఇంకొక పేరు పెట్టి, ఎవరో ఒకరు పేరుతో వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు ధ్యానం నేను చేయాలి, వాళ్ళు ధ్యానం చేస్తుంటే నువ్వు చేసే ధ్యాన శక్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంత పవర్ఫుల్ ప్రాణశక్తి అంటే. మీరేం చేస్తున్నారు, వాటికి వీటికి వీటికి వాటికి అన్నిటికి కలిపి ధ్యానం చేసేస్తున్నాం. సార్ ఎందుకు నాకు థాట్స్ వస్తున్నాయంటే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల మీకు థాట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఏంది, దీని గురించి ఎందుకు ఆలోచిస్తుంది, దాని అన్నిటికీ శక్తిని ఇస్తున్నారు. ఆ ఏమిటికి నేను శక్తిని ఇవ్వకూడదు అంటే ఏ ఆలోచన రాదు. కానీ నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆలోచనలు వస్తున్నాయంటే నువ్వు ఆ శక్తిని ఇస్తున్నావు కాబట్టి అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆ! నాకు అవే గుర్తొస్తున్నాయంటే కారణం ఏంటి? నీ ప్రాణశక్తి అంతా వాటికిచ్చేస్తున్నాను. వాటికిచ్చేస్తున్నావంటే నీ బాడీలో టాక్సిన్స్ ఉన్నాయి. నీ బాడీలో సప్త ధాతువుల్లో టాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకు ఏ ధాతువులో ప్రాబ్లమ్ ఉన్నా థాట్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. లేదంటే కూర్చొని నాకు ఆరోగ్యంగా ఉండాలి. నాకేంది డయాబెటిస్ తగ్గాలి, బీపీ తగ్గాలి, నాకు నీ పెయిన్స్ తగ్గాలి, బ్యాక్ పెయిన్ తగ్గాలి. వీటి మీదనే శక్తి పెడితివి. ఎంతసేపు ఇక్కడ ఏమైంది, నువ్వు ఫుడ్‌నేమో మార్చేయకపోతుంటావు. దానివల్ల ఏమైపోయింది, ఇవి తగ్గడానికే శక్తిని సరిపోయా. నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నా కానీ నాకు కుదరటం లేదండి అని. కుదరటం లేదు కదా, మీ ఆలోచనలో ఉన్నటువంటి ఆలోచనకి మీ శక్తి అంతా ఇచ్చేస్తున్నారు. దానికి ఏం చేయాలంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది, మీ థాట్ ప్రాసెస్, ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. అది చేస్తే సే అప్పుడేమవుతుంది, మీరు మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్లో ఉన్న ప్రాణశక్తి ప్రాపర్ డైరెక్షన్లో ప్రాపర్గా ఫిల్ అవుతుంటుంది. సో దానికోసం మెడిటేషన్ అయింది, ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఆసనాలు చేయాలి, ఆసనాలు సూర్య నమస్కారాలు చేయాలి. బ్రీతింగ్లో బ్రీతింగ్లో మనం ఏం చేయాలి, ప్రాణాయామం చేయాలి. శ్వాస రైటు లెఫ్ట్, మన క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవాలి. అంటే దాంట్లో ఏముంది, కపాలభాతి, భస్త్రిక, అనులోమ విలోమ, సూర్యనాడి, చంద్రనాడి, తర్వాత ఉజ్జాయి, భ్రామరి, రకరకాల ప్రాణాయామాలు. ఎప్పుడైతే ఇవి చేశారనుకో ఏమవుతుంది, ఈ శక్తి అనేది మీ అప్పుడు ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మెడిటేషన్‌కి కావాలి, ప్రాపర్‌గా మీరు మెడిటేషన్ చేస్తే ఇయర్‌లో 1 మినిట్ మెడిటేషన్ చాలు. మనిషి బతకడానికి ఎంత కావాలో తెలుసా? 360 డేస్‌లో 1 మినిట్ ప్రాణశక్తి ఎళ్తే అది డైజెస్ట్ అయిపోయి ఈ సప్తధాతువులన్నిటిని యాక్టివ్ కావడానికి 1 ఇయర్ పడుతుంది. బాడీలో అది సెటిల్ కావడానికి 1 ఇయర్ పడుతుంది. మీరు రోజు ధ్యానం చేస్తున్నారు. ఏమవుతుంది ఈ ఎనర్జీ అంటే మీరే తెలుసుకోవాలి. మీకు ఏ తప్పులు ఎక్కడ లీక్ అవుతుందో దాన్నే తెలుసుకోండి. 1 ఇయర్‌లో 1 మినిట్ ధ్యానం చేస్తే
మీకు అది మొత్తం కూడా బాడీలో సెటిల్ కావడానికి 1 ఇయర్ పడుతుంది. ఈరోజు స్టార్ట్ చేశారు. ఈరోజు 6వ తేదీ, జూన్ 6వ తేదీ 1 మినిట్ ధ్యానం చేస్తే ఈ శక్తి ఎప్పుడు దాకా ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 5th దాకా మీ బాడీని కాపాడడానికి కావాల్సిన శక్తి వస్తుంది. మనం ఎన్ని గంటలు చేస్తున్నామో మీరే తెలుసుకోండి. ఎన్ని నిమిషాలు ప్రాపర్గా ధ్యానం చేస్తున్నాం అంటే మీరు ఇంత ధ్యానం చేసినా కానీ మీకు రోగాలు తగ్గట్లేదు, మీ మనసు మారటం లేదంటే మీ బాడీలో ఎక్కడ సప్త ధాతుస్లోనో లేక మీ మనసులోనో మీ యొక్క ఆలోచనలోనో అన్నీ ఎక్కడెక్కడో వేటికో ఎనర్జీని ఇస్తున్నారు. దాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క ప్రాణాయామం చేయాలి. అది గాని చేయగలిగితే చాలు. మీరు చేస్తే ఏమవుతుంది? ఎక్కడ లీక్ ఉందో బాడీలో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేయాల్సిన ధ్యానం చేస్తున్నా అంటే ఇయన్నీ కంట్రోల్ అవుతాయి. ఫస్ట్ నీకెక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ క్లియర్ అవుతుంది, ఏది ప్రాబ్లమ్ ఉందో దాన్ని చూసుకొని ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే 41 డేస్‌లోనే సమాధిలోకెళ్ళొచ్చు. 41 డేస్ కాదు నా దగ్గర నేను మార్నింగ్ క్లాస్ ఉంటుంది. 6-7 యోగా క్లాస్ మండే టు ఫ్రైడే. దాంట్లో అయితే 3 డేస్‌లోనే నేను సమాధిలోకి తీసుకెళ్తుంటా. ఫోర్త్ డేకి ఆళ్ళు కూర్చొని బయటికి రా సార్ నేను ఇలానే ఉంటాను. నేను రాను సార్. మీరెళ్ళిపోండి క్లాస్ మీరు క్లోజ్ చేసేసేయండి. నేనైతే బయటికి రానంటాడు. 3 డేసే. ఫోర్త్ డేకొచ్చేస్తారు. ఏం చేస్తాం? ఎక్కడ టాక్స్ ఉందో వాటిని క్లియర్ చేసేస్తాం. మీరెవరైనా కావాలంటే అటెండ్ కావచ్చు. ఒక 4 డేస్ చూడండి. ఫిఫ్త్ డే మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటదో తెలుసా మీకప్పుడు? అలానే సమాధిలో కూర్చొని శ్వాస కూడా తీసుకోవాలనిపించదు తెలుసా? అలా ఉండిపోతాం. సో, ఎక్కడంటే నీ బాడీలో నీకిన్ని లీకులు పెట్టేసుకొని, ఒక పైప్‌కి అన్ని బొక్కలు పెట్టేసేసి, నాకు వాటర్ రాట్లేదంటే వస్తదా? మనం చేసేది తప్పది. ఎక్కడ చేస్తున్నాం? అయ్యో! సార్ నేను 3 గంటలు ఎందుకు 3 గంటలు ధ్యానం? అసలు ప్రాపర్‌గా క్వాలిటీగా చేయగలిగితే 21 మినిట్స్ చాలు మన జీవితానికి. అంత సేపు చేస్తే ఏమవుతుందో తెలుసా? దాంట్లో కూడా జీరో స్టేజ్‌కెళ్ళేది ఎంతంటే మాక్సిమం 1 మినిట్ 30 సెకండ్స్ అంతే ఎళ్తాం. దానికోసం ఇయన్నీ ప్రిపరేషన్ అంతే. ఒక 21 నిమిషాల్లో మాక్సిమం ఎళ్తే 1 మినిట్ ఎళ్తాం అంతే. ఆ 1 మినిట్ కోసం ఇదంతా. 3 గంటలు ధ్యానం చేశాను. 3 గంటలు ధ్యానం చేసేసి రేపు అది కావాలి పని, రేపు ఇది కావాలి పని, లేకుంటే రేపు ఆళ్ళట్ట, ఈళ్ళిట్ట ఇయన్నీ ఆలోచనలొస్తున్నాయంటే వాటన్నిటికి శక్తినిస్తది. ఇంగ అవే రెట్టివేరుతున్నాయి. మీరెప్పుడు ధ్యానం చేశారు? మీరెప్పుడు ప్రాణశక్తిని తీసుకున్నట్టు? మీలో ఉన్న థాట్స్‌కన్నిటికి ప్రాణశక్తిని పంచేసొచ్చారు. మీలో ఉన్న రోగాలన్నిటికి ప్రాణశక్తిని పంచేసొచ్చారు. మీలో ఉన్నటువంటి అన్ని అయితే నెగెటివ్స్ ఉన్నాయో, నెగెటివ్స్ అన్నిటికి ప్రాణశక్తిని పంచేసొచ్చి, సార్ నాకిది తగ్గలేదు, అది ధ్యానం చేశామండి. అయినా గాని తగ్గట్లేదని. ఎందుకు తగ్గుతాయి? ఇంట్లో లోపల ఉన్నటువంటి పిచ్చి మొక్కలకన్నిటికి ఏ థాట్స్ ఉన్నాయి, రోగాలను వాటన్నిటికేమో ప్రాణశక్తిని పంచేసొచ్చి నాకు తగ్గలేదండి అంటాం. ధ్యానం అండి. అదే మనం పిరమిడ్ ధ్యానం చేస్తే తగ్గట్లేదండి కొంతమంది కంప్లెయింట్స్. కొంతమంది కాదు అందరిలోనూ కంప్లెయింట్స్ ఉన్నాయి తెలుసా? ప్రతి ఇంట్లోనూ కంప్లెయింట్. హస్బెండ్ చేస్తే వైఫ్ చేయరు. కారణం ఏందంటే ఏంది ఖాళీగా ఉంది కాబట్టి కూర్చుందని హస్బెండ్ అనుకుంటాడు. హస్బెండ్ ఈయనకేం పిచ్చి పట్టింది కాబట్టి ఊరక ఖాళీగా కూర్చుందని వైఫ్ అనుకుంటది. ఎందుకు ఈ ధ్యానం ఊరకే ఎందుకు పడుకొని నిద్రపోతుంటారు గురక పెట్టేసి. ఇదే అనుకుంటారు. కూర్చొని నిద్రపోయాలి చాలామంది. ఇదే ఇదే కంప్లెయింట్స్ చాలా ఉన్నాయి మన మన దాంట్లో. ప్రాపర్‌గా ఎందుకు లేము ఇదంతా? కారణం ఏంది మన థాట్ ప్రాసెస్‌లో మన బాడీలో ఇన్ని టాక్సిన్స్ పెట్టుకొని నువ్వు ధ్యానం చేస్తే ఏమీ రాదు. వాటిని క్లియర్ చేయడానికే యోగా అండ్ ప్రాణాయామ. అవి చేసి ఇచ్చేయండి. చెప్పాను గదా! ఎవరైనా మీ టెస్ట్ చేస్తా అంటే రండి మరి. ఎవరైనా మీరు సమాధిలోకెళ్ళా అంటే ఛాలెంజ్ ఇస్తాను నేను. మండే క్లాస్‌కొస్తా అంటే రావచ్చు నేను. ఫ్రైడేకి మిమ్మల్ని అదేంది సమాధిలో కూర్చోబెడతా. రెడీ మరి ఎవరైనా ఛాలెంజ్ చేస్తా అంటే రావచ్చు. నేను రెడీ మరి. రేపు ఉదయం డైలీ క్లాస్ ఉంటుంది నాది. మండే టు ఫ్రైడే. సో, ఏమవుతుంది ప్రతి దాన్ని మనం క్లియర్ ఎక్కడెక్కడ అది లీక్ ఉందో దాన్ని గాని మనం గాని ప్రాపర్‌గా మనల్ని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉందో దాన్ని మనం చేస్తే ఏమవుతుంది? మనకి పంట పొలాల్లో కాలువలో నీళ్లు ఎక్కడ లీకులుంటే ఏమన్నా ప్రాపర్‌గా ఎళ్తాయా? అలానే ఇది కూడా అంతే ప్రాపర్‌గా మనం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉందో అయన్నీ క్లియర్ చేసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడ ప్రాణశక్తి నువ్వు హెడ్‌కి కాలి బొటనవేలుకి తీసుకెళ్ళు బొటనవేలు కూడా యాక్టివ్ అయిపోద్ది. తెలుసా ఒకాయనున్నాడు.
ఆయనకు ఓన్లీ ఏంటంటే ఉంగరపు వేలు ఒక్కటే దీనికే ప్రాణశక్తి ఎక్కువ. ఆయన ఉంగరపు వేలుతో ఊరక అదే అలా ఆయన టచ్ చేస్తే ప్రాణశక్తి ఫ్లో చేస్తే నీకు అన్ని రోగాలు తగ్గిపోతాయి. అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు. ఆయన ధ్యానం అంతా కూడా ప్రాణశక్తిని ఎక్కడ తీసుకెళ్తారు, దీన్ని తీసుకెళ్తారు. ఇంకొక ఆయన వర్క్ చెయ్యి అలా పెడతారు, అలా పెట్టగానే అన్ని పోతాయి. కానీ మేము ప్రాణశక్తి అంతా చేతికి తీసుకెళ్తారు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తాం, సీనియర్ మాస్టర్లు, సూపర్ సీనియర్ మాస్టర్లు 10 years నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తాం, ఎందుకు ఉపయోగం? మన బాడీలో ఇన్ని లీకేజ్లు, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని పెట్టుకొని ఎందుకు ఉపయోగం ఏమన్నా ఉందా? ధ్యానం చేస్తున్నాం, ఏం 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 చేసాం ధ్యానం చేసి? ఏమన్నా నువ్వేనా ఫినాన్షియల్గా మనం ఏమన్నా డెవలప్ అయ్యామా? ఫినాన్షియల్గా డెవలప్ కావాలంటే ప్రాణశక్తే, తెలుసా? ఎవరికి డబ్బులు లేవు వాళ్ళందరూ డెవలప్ కావాలంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఫ్లో లేకపోతే డబ్బులు రావు, మన దగ్గర ఉండవు. ఎందుకు బాబాల దగ్గర, సన్యాసుల దగ్గర వాళ్ళు ఈ జస్ట్ అలా అనగానే ఎన్ని కోట్లు కోట్లు ఎందుకు వేసేస్తున్నారు స్వామీజీలకి? వాళ్ళ దగ్గర అంత ప్రాణశక్తి ఉంది కాబట్టి ఇచ్చి పడేస్తుంది. మనం కూడా ఇచ్చేసేస్తాం, మనం కూడా పోతే ఖాళీగా ఉంటామా? ఎంతో కొంత స్వామీజీకి ఇవ్వాలి కదా అని ఇచ్చేస్తాం. సరే, మనం పోయి ఒక కాషాయ వస్త్రం వేసుకుని కూర్చో, మరి మనకిస్తారు ఎవరు ఇవ్వడు. కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, అడుక్కునే పని అని తిడతారు వాళ్ళు. వాళ్ళే తిడతారు అందరు. మరి ఎందుకు మరి తిడుతున్నారు? మరి బాబాలు ఎందుకు తిట్టట్లేదు? ప్రాణశక్తి అంతే. డిఫరెన్స్ ఏంటంటే ప్రాణశక్తి. మనిషికి మనిషికి తేడా ఏంటి? ప్రాణశక్తి. సార్ నేను చెప్పిన మాట మా ఇంట్లో వింటం లేదంటే నీకు ప్రాణశక్తి లేదంతే. నీ పిల్లలు నీ మాట వింటం లేదంటే ప్రాణశక్తి లేదు. వైఫ్ హస్బెండ్ ఒకరి మాట ఒకరు వింటం లేదంటే ప్రాణశక్తి లేదు. నీలో ఉన్న థాట్స్కే ఇచ్చేస్తున్నాం అన్నిటిని. నేను ఆ థాట్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, వాళ్ళు అట్టు కావాలి, వీళ్ళు ఇట్టు కావాలి, వీళ్ళు ఇట్టు కావాలి, అయ్యి అట్టు కావాలి, వీటికే ప్రాణశక్తి అంతా ఫ్లో చేస్తుంటుంది. ఒక థాట్ ఆలోచిస్తున్నావంటే నువ్వు సృష్టిని చేస్తున్నావు. సరే, ప్రపంచంలోకి నువ్వు సృష్టిని చేస్తూ ఆ థాట్ను పంపిస్తున్నావు. ప్రతి థాట్ కూడా విశ్వంలో అలా ఉండిపోతుంది. సో కాబట్టి ఎంత జాగ్రత్తగా ఆలోచించాలంటే నీ ప్రాణశక్తి ప్రతి నువ్వు ఇప్పుడు నేను వాటర్ తాగాలి అన్న దానికి కూడా ప్రాణశక్తి నువ్వు యాడ్ చేసినట్టు అంతే. తాగేసేయాలి అంతే. నేను వాటర్ తాగాలి, నువ్వు వాటర్ తాగాలి, వాటర్ తాగాలి. అదేమైపోయింది? ఒక కోరిక అయిపోయింది. దానికి ఆ ప్రాణశక్తి ఇస్తున్నావు. నువ్వు వాటర్ దానికే ప్రాణశక్తి అంతా వెళ్ళిపోయింది అంతే. నువ్వు తాగిన దాకా దాని మీదనే ప్రాణశక్తి అంతా వేస్ట్ అయిపోయింది. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే ప్రజెంట్లో బతకమని చెప్పారు. చేయాలి అంటే చేసేసే అంతే. ఫ్యూచర్ గురించి ఆలోచించమనిలా, గతం గురించి ఆలోచించమనిలా, ఏం జరుగుతున్నా యాక్సెప్ట్. దాన్నే మనం ఏమంటా అంటే ఎప్పుడైతే ప్రాణశక్తిని వేస్ట్ చేయమో వీటన్నిటిని, దాన్నే మనం స్థిత ప్రజ్ఞత అంట. స్థిత ప్రజ్ఞత ఎప్పుడు వస్తుందంటే ప్రాణశక్తిని వేస్ట్ ఎప్పుడైతే చేయమో, అన్నిటి మీద ఎవరు ఏది తిట్టినా కానీ వాడి తిట్టుకుంటే వాడికి అవుతుంది, కానీ నువ్వు రెస్పాండ్ అయితే నీకు కోపం వస్తే నీ ప్రాణశక్తి వేస్ట్ అంతే. ఇప్పుడు అంటాం వాడు అదా ఈడేదా అని, ఇంకా మనకి పొలిటికల్గా మనం చెప్తే వాడు వేస్ట్ ఈడు వేస్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి డెసిషన్లు ఇస్తుంటాం. అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి గల్లీలో ఉన్న కార్పొరేటర్, తర్వాత వార్డు మెంబర్ దాకా వాడిని తిడుతున్నామంటే ప్రాణశక్తి నీకు వేస్ట్ అయింది, వాడికేం కాదు. ఒక రాజుగారి కథ ఉంటుంది తెలుసా? ఏంటంటే రాజుగారి భార్య చనిపోతుంది. కాబట్టి ఆవిడ పాపాన్ని ఎవరు పంచుకుంటే ఆవిడ బతికేస్తుంది. ఏం చేస్తా అంటే రాజుగారు ఒకటి ప్రచారం చేయిస్తారు. ఆ, ఏం చేస్తా అంటే రాజుగారి భార్య చెడ్డది, మంచిది కాదు అని ప్రచారం ఎవరైతే వాళ్ళ రాజుగారి భార్య మంచిది కాదు, రాజుగారి భార్య మంచిది కాదు అని ఎవరైతే అన్నారో వీళ్ళ పాపం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందరూ అనేస్తారు. లాస్ట్కి ఇంకొకరంటే చాలు రాజ్యం మొత్తం అనేస్తారు. లాస్ట్కి ఏం చేస్తా అంటే ఎవరైతే చెప్పారో ఆస్థాన పండితుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ మీకు తెలుసా మీకు తెలుసా అని అంటుంది. ఏంటి అంటే రాజుగారు అనొద్దు అనొద్దు అని అంటే ఇంటికి వచ్చిన తర్వాత రాజుగారి భార్య మంచిది కానీ చెడ్డది అయిపోయింది. ఆవిడ పాపం పోయింది, వీళ్ళందరికీ పాపం అనుకుంది. ఆవిడ చనిపోయి ఆవిడ బతికేసింది, వీళ్ళందరికీ కర్మ అంటుకుంది అంతే. అయిపోయింది. ఇప్పుడు మంచిది కాదంటే మంచిది మంచిది కాదని వీళ్ళేమన్నారని అన్నారు. ఇంకొకరి గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తున్నావు వీళ్ళందరూ ప్రాణశక్తి ఆవిడకి వెళ్ళిపోయింది, ఆవిడ బతికేసింది. వీళ్ళందరూ ఏమైపోయింది? వీళ్ళు కర్మను అనుభవించారు. ఎవరి తప్పు ఇక్కడ? అంటే నువ్వు ఆలోచించే ఆ థాట్, నువ్వు ఆలోచించే ఎమోషను, నువ్వు తినే ఫుడ్ అన్నిటికీ ప్రాణశక్తి వెళ్తుంది. ఎంత పవిత్రంగా ఉంటా అంటే అందుకే దేహమే దేవాలయం అంది, ఊరికి కాదు.
దేహ దేవాలయానికి వెళ్తే ఎంత పవిత్రంగా ఉంటే అమ్మో స్నానం చేయలేదు అని స్నానం చేయకుండా దేవాలయానికి వెళ్తామా? ప- ఆ? ప్రాపర్గా ఏమీ లేకుండా వెళ్తామా? దేవుడి దగ్గరికి వెళ్తే ఏమన్నా ఆలోచన ఉంటుందా? అలాంటి దేవుణ్ణే నువ్వు అదేంది ధ్యానంలో చూస్తున్నప్పుడు, అలాంటి ప్రాణశక్తినే చూస్తున్నప్పుడు నువ్వెంత పవిత్రంగా ఉండాలి? మనం ఏం చేస్తాం? ఏం కాదులేండి కూర్చొని చేస్తాం. కాళ్ళు చాచుకుంటాము. లేకుంటే పడుకొని చేస్తాం ధ్యానం. అయితే కాదు ధ్యానం. ఎందుకు ధ్యానం? స్నానం చేసి కూడా ధ్యానం చేయొచ్చు. పవిత్రంగా దేహమే దేవాలయం. దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుకొని ధ్యానం చేయాలి. కానీ మనం ఇలా కూర్చొని ఒక పక్క రాత్రంతా స్వెట్ వచ్చి అదొచ్చింటే ఏమవుతుంది? ఒక పక్క నిద్రొస్తూ ఉంటుంది. ఒక పక్కేమో అదేంది అది బాడీ స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పక్కేమో ఏమవుతుంది? ఏ అదే ఎక్కడెక్కడంటే దోమలు కుడుతున్నా ఎలా అని అలా ఉంటుంది. ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఇలా కూర్చొని ఏం చేస్తాం మనం ధ్యానం చేస్తే ముందుకి వెనక్కి ఊగిపోతుంటాం. ప్రాపర్‌గా నువ్వు శరీరానికి నువ్వు వాల్యూ ఎప్పుడు ఇచ్చావు? వాల్యూ ఇవ్వం గదా! వాల్యూ ఇవ్వకుండా మనం ఏం చేస్తే ఉపయోగం ఏంటి? దేహమే దేవాలయం అన్నప్పుడు దేహం ఈ దేవాలయానికి ఎప్పుడు వాల్యూ ఇస్తున్నాం మనం? ఈ దేవాలయంలో ఏ చెత్త అంటే ఆ చెత్త ఏసేస్తామా చెప్పండి? హ్మ్. నా దేహం అంటే చెప్పులిప్పేసేసి దేవాలయం అని చెప్పులిప్పేసి పవిత్రంగా స్నానం చేసి ఒక బొట్టు పెట్టేసి నీట్‌గా పద్ధతిగా రెడీ అయిపోయి కొత్త కొత్త బట్టలేసేసుకొని ఎళ్తాం. మరి ఈ శరీరానికి ఎందుకు ఏదంటే అది పడేస్తున్నాం, ఏదంటే ఆలోచిస్తున్నాం. దీన్ని సరిగ్గా ఉంచుకోము. దాన్ని ప్రాపర్‌గా ఉంచకుండా మన ఇష్టం కూర్చొని నాకు ధ్యానం కుదరట్లేదు కుదరదు ఎప్పటికి. ఎప్పటికి కుదరదు. ఇప్పుడు కాదు కదా! ఇంకో 10 జన్మలెత్తినా మీకు కుదరదు ధ్యానం. 41 డేస్ చాలు. అందుకే మండల కాలం మనవోళ్ళు ఊరక పెట్టలేదు. మండల కాలంలో ఒక ఒక్క ప్రాపర్‌గా ఒకటన్నా చేయాలి అని జెప్పేసి ఒక మండల కాలమే చాలు. 41 డేస్‌లో అన్నీ సెట్ అయిపోతాయి. అన్ని కర్మలు పోతాయి. మీరనుకున్నటువంటి ఎర్త్ మీద మీకెలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాయి. రోగాలు పోతాయి. నెక్స్ట్ ఏం పోతాయి? మన థాట్ ప్రాసెస్ బావుంటుంది. మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పోతాయి. నెక్స్ట్ ఏంది? మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి. అన్నీ పోతాయి. నా ఏదో మనం అంటాం గదా! చక్రాస్ అన్నీ అన్ని చక్రాస్ యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు లీకేజ్‌లన్నీ పోతాయి. అన్ని లీకులు పెట్టుకొని అటొక లీకు, ఇటొక లీకు, మన థాట్ ప్రాసెస్ లీకు, శరీరంలో లీకు, మనం తినే ఫుడ్‌లో ఉండే ఇన్ని పోవాలని ఇయన్నీ క్లియర్ కావాలంటే ఏం చేయాలంటే యోగా అండ్ ప్రాణాయామము చేస్తూ మెడిటేషన్ చేయాలి. అందుకు ఇయన్నీ పనిచేస్తాయి. అర్థమైందా? మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు.